ఎంతసేపు చేస్తారా ఇంటర్వ్యూ? ఒక గంట చేస్తారా? అయ్యి ఈ క్వశ్చన్లు అంటే తోలు చేస్తారేమో. ఒరే నువ్వు గమ్మని సమాధానం చెప్పకు రోయ్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, చూపుకే జాబ్ ఇచ్చేయాడు. ఏవేంద్రడికి అలా ఉన్నాడు? మనకేమన్నా కొత్త ఏంటిది? నమస్కారం అండి. మధుబాబు గారు బాగున్నారా? బాగున్నాను సార్. రే మన వాళ్ళంతా సార్ మీరు పదండి. నమస్కారం. పదండి. ఫోన్ అడిగి నాకు వదిలే, నేను చూసుకుంటా. హలో హలో, షర్ట్ వేసుకొని వస్తున్నాడే? అవునా అండి, చెప్పే. ఓకే. సరే, నేను చూసుకుంటా. నాకు వదిలేమని చెప్తున్నాను కదా. సరే ఉంటా. ఎక్కడున్నావు? ఇప్పుడే వచ్చాను సార్ హైదరాబాద్. ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపే సార్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి. తప్పకుండా వస్తాను సార్. చైర్మన్ గారు అమ్మాయి ఎలా ఉంది? ఐ నో మై బాయ్, ఐ నో ఎవ్రీథింగ్. ఎనీవే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకేం తెస్తుందో అని మనతో పాటు పంపకుండా కూడా పెట్టుకున్నాను. ఏంటో సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ ఇదిని. అంతా చక్కగా వెళుతున్నప్పుడు ఎందుకు తెస్తారో ఈ పరిస్థితులు ఈ పిల్లలు? ఏం లోటు? వద్దు బాబు, చక్కగా మన ఇంటి మగాళ్ళు ఏమనుకుంటే అలా కానిచ్చేయడం ఉత్తమంలో ఉత్తమం. ఆ ఎలక్షన్ టైంలో నవ్వు రాకపోయినా బుగ్గలు నొప్పెట్టేటట్టు నవ్వుతూనే ఉన్నాం. ఇది అలాగే. మన మహేష్ బాబు ఇంటికి వెళ్దామా? పక్కనే అంట. దీనికి ఇప్పుడు మహేష్ బాబు కావాల్సి వచ్చింది. ఒక్కళ్ళు మించిన వాళ్ళు ఒక్కళ్ళు. ఎక్కడికే? నిన్నేనే ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఏమైందిరా? ఏమైంది నీకు? అసలు ఏమైంది నీకు? ఎందుకలా దిగిందే? ఏమైందిరా? లోపలికి రా. అలా దిగితే ఎలా రా? లోపలికి రావే. సిగ్నల్ పడింది, కాస్త ముందు ఆపుతానమ్మా. అక్కడ ముందు ఆపుతా, త్వరగా వచ్చేవే. హలో, వీళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు చంపేస్తారా? నేను ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాను రా. ఇప్పుడు నువ్వు కూడా లేవరా ఇక్కడ నన్ను కాపాడుకోవడానికి? నాకు చాలా తెలియదురా. నిజం చెప్పాలంటే ఇప్పుడే తెలిసి వచ్చిందిరా. టైంకి నువ్వు కూడా లేవరా ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు?
వాడు 100 మందిని చంపుంటాడు, నువ్వు వాడిని చంపావు. పెద్ద విషయం ఏం కాదు. వెళ్ళు, నీ లైఫ్ చూసుకో. ఇదేంటయ్యా బాబు, ఎక్కడైనా అమ్మాయిని ఇచ్చుకున్న వాళ్ళు టెన్షన్ పడతారు కానీ అబ్బాయిని ఇచ్చావని నాకే టెన్షన్ పుడుతుంది మీ వాడిని చూస్తుంటే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మీకు ఉండదా ఎందుకంటే గ్రాండ్ గా చేయాలని, మరి ఎందుకంత గుట్టుగా చేస్తున్నారు? మీ మోమాటం ఆయన తెలివితేటలా? నువ్వు వెళ్ళవా కాకినాడా? మాటలతో సరిపెడితేనే బెటర్ ఏమోనండి. చేతల జోలికి వెళ్తే ఆడు ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నాడు. ఆ కుర్రాన్ని చంపేయడం కంటే మన అమ్మాయిని ఈ అబ్బాయితో పంపేయడం చాలా ఈజీ కదండి.
ఏంటండి ఇతని వాలకం? కుర్రాళ్ళు కదా. దేశంలో 170% యువకులే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతమంది యువకులు ఉండరు. మనది యువ భారతదేశం. అయితే యువకులందరి ఆలోచన ఎట్లా ఉండాలనుకుంటున్నావు? మన దేశంలో పేదరికం అన్నిటికన్నా పెద్ద సమస్య సార్. కానీ ఎవడి పని వాడు చేస్తే అది పోద్ది. అవినీతి కూడా చాలా పెద్ద సమస్య సార్. కానీ చదువుకున్నోళ్ళు బిహేవ్ చేస్తే అది పోద్ది. కానీ అన్నిటికన్నా పెద్ద సమస్య నేను చాలా తక్కువ అనుకోడు, లో ఆస్పిరేషన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఒక్కటి స్ప్రెడ్ చేయండి సార్, చాలు ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు నాలెడ్జ్? ఎక్కడి నుంచి వచ్చింది నీకు క్లారిటీ? గైడెన్స్ ఫ్రమ్ ఎనీబడి, లేక మీ నాన్నగారు ఏమైనా బాగా చెప్పి పంపించారా? మా నాన్నగారు ఆర్డినరీ మామూలు మిడిల్ క్లాస్ ఫాదర్ సార్. వారానికి 7 రోజులు కష్టపడుతూ ఉండేవాడు. అది చూస్తే చాలదా సార్, నేను 7 రోజులు కష్టపడాలని కొత్తగా మా నాన్నకి ఏం చెప్పాలి సార్? రే మాట్లాడుకుంటా చాలా దూరం వచ్చాం. ఏదైనా బస్సు వస్తే చూడు, అది ఎక్కడికి వెళ్ళినా ఎక్కేద్దాం. రే బస్సు వస్తుంది. కొంచెం లోపల జరుగుతారండి. రారా ఇక్కడ కూర్చుందాం. సార్ 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 ఏంటా? ఏం లేదు సార్, మీరు కొంచెం ఇటు వస్తే నేను వెళ్తాను సార్. సార్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. ఏంటా? ఏం లేదు సార్, ఒకడు నన్ను తగులుకున్నాడు, అందుకోసం ఆటో తప్పించుకొని తిరుగుతున్నాను సార్. ఎవడంటే నీలాగా పొడుగ్గా ఉన్నాడు చూడండి, ఆ క్యాండిడేట్. అరే ఆడు మావాడయా? మీవుడా? హే బాబాయ్, అరే రానా. ఎలా ఉన్నావు బాబాయ్? ఏంటి నువ్వేంటి ఇక్కడ? నేను అదే మారిపోయావు, బాగా పెద్దోడైపోయావు. సార్ కొంచెం అర్థమైపోయింది సార్. ప్లీజ్. మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నీకో తండరా బాబు, నా జర్నీ ఏంట్రా ఇలా ఏడిచింది. కూర్చో కూర్చో, బాగా ఫ్యామిలీ మ్యాటర్స్ పడండి. చాలా మారిపోయారా? చాలా రోజులు చూసి. ఎక్కడి నుంచి? ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాం బాబాయ్. ఏంటి రా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ది. వచ్చేసలేరా, డౌట్ లేదు. ఇంకేం బాబాయ్, నువ్వేం చేస్తున్నావు? నాదా చాలా పెద్ద కథలే చెప్తాలే పదా.